వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. అద్దంకి దయాకర్ కు హ్యాండ్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ పేరును అనౌన్స్ చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఆయన ప్లేస్ లోకి మరొకరిని ప్రకటించింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టత ఇచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో తీవ్రంగా కసరత్తు చేసి అనంతరం అభ్యర్థులను ఖరారు చేసింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎస్ఎన్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను అధికారికంగా ప్రకటించింది. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ అభ్యర్థత్వాన్ని అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఖరారు చేసినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కు టికెట్ ఇవ్వకుండా ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. ప్రస్తుతం అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్ లో మరొకరికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఖరారైందని విపరీతంగా ప్రచారం జరిగింది. ఉప ఎన్నికల్లోనూ మరోసారి మొండి చేయి చూపింది. నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. 29న 2 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల పదవి కాలం 2027 నవంబర్ వరకు ఉండనున్నది. ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే, మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను.